ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అయ్యా, మీ పేరేంటి? పేరు మత్తయ్య. ఏ ఊరండి మీది? పల్నాడు జిల్లా అచ్చిమేడ మండలం గ్రంథశేరి. ఏం తగ్గింది మీకు? నాకు ఇది అరిగిపోయింది. మోసప్ప కాటూరు వెళ్తే అరిగిపోయింది అయ్యా. మామూలుగా బెల్ట్ ఇచ్చి వేసుకో, బెల్ట్ అన్నారు. బెల్ట్ కూడా వేసుకోవాలా. పోయిన నెలలో వచ్చా నేను. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఈ బ్రదరును ఇలా తరపున ఇంకొక ఆయన ఎవరో వచ్చారు. ఆయన ఎవరో? మా భార్య అండి. మీ భార్య మీ ఎదురు వచ్చారా? రాలేదు. ఇప్పుడు పోయిన నెలలో వచ్చాం. గుర్రం కూడా వచ్చాము మేము. వచ్చారా? 3 సార్లు వచ్చి స్వాతంత్రం కూడా తెచ్చాము. నేను అనుకున్నా ఈయనకి ఏం తగ్గిద్దో ఏమో, ఎంత పెద్ద వయసు ఉంది అనుకున్నా. కానీ అరిగిపోయినటువంటి మోసయ్య ఇప్పుడు చేయిపోయి ఎత్తండి, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. అరిగిపోయింది, పని చేయలేవు అన్నారు. అయినా కూడా మొన్న పోయిన నెల వచ్చా. నేను చూసా. 6,000 కట్టాను మేము. 6,000 కట్టే పోయిన నెలలో. రైట్. ఎంత పెద్ద వయసు? ఎంత వయసు అండి మీకు? 66 సంవత్సరాలు. మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా వచ్చారు ఒక రోజు. ఆయన ఎవరైనా? మా భార్య అండి. మీ భార్య మీ ఇద్దరు వచ్చారు. మోస అరిగిపోయిందంటే అని చెప్పి అంత బాధ. అరిగిపోయింది, అసలు చేయలే పని అన్నాడు. ఇప్పుడు అయినా కూడా 100 బిందెలు నీళ్ళు పోసా ఇంజన్లోకి పవర్ స్పేర్ లేక 100 బిందెలు నీళ్ళు పోసి పత్తి వేసుకుంటాం మీ ఆట. ఇప్పుడు 100 బిందెలు నీళ్లు మోసాడు అంట ఆయన. చప్పుడు కొట్టండి గట్టిగా. చెరువులో పడ్డానని చెప్పాను కదా. ఓ, నువ్వు వచ్చావు గుర్రం కూడా. ఇప్పుడు బాగానే అయిపోయావుగా. కర్ర ఎట్టుకుని వచ్చావు కదా నువ్వు. ఫస్ట్ వచ్చినప్పుడు ఈలో పెచ్చోళ్ళండి. ఈమె కర్ర పట్టుకుని చిన్న పిల్లని పట్టుకుని వచ్చింది. ఒళ్ళంతా నొప్పులతోటి ఈమె కర్ర పట్టుకుని కాళ్ళు. అప్పుడు ఏమైంది నీకు అది చెప్పు. కీళ్ళవాతం అని కర్ర పట్టుకుని ఎంతకాలం క్రితం వచ్చావు? సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం ముసలాంలాగా వచ్చావు. ముసలాం లేకుండా రా పట్టుకురా. కీళ్ళవాతంతో బాధపడుతున్నది, తగ్గిపోయింది ఆమెకి. రా, ఎట్లా వచ్చింది? ముసలోడు కర్ర పట్టుకుని వస్తాడు చూడు, అట్లాగా 2 వారాలు వచ్చింది. అవునా? ఇప్పుడు ఇంకేముంది నీకు బాధ? అప్పుడు ఎలా వచ్చావు? ఇలా కొన్న అన్నం తిన్నావా నువ్వు అప్పుడు అసలు? మరి అది ఎంత సాక్ష్యం చెప్పాలి విశ్వాసి. మీ అమ్మేది రామ్మా. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం బాధ ఉంది? అమ్మాయికి కీళ్ళ వాతం నొప్పులు వచ్చింది బాగా. అసలు పడిపోయి చనిపోయేట్టుంది. అక్కడెక్కడ తిరిగి నాకు తగ్గలేదు. ఇక మేము ఇక్కడ టీవీలో చూసి ఆమెను మా తమ్ముడిని ఇచ్చి పంపించాం. ఎంత సన్నగా ఉంది అప్పుడు? ఎండిపోయి ఉంది. సంవత్సరం క్రితం సంగతే తగ్గింది, ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళకంటే ఇవి సొంత తమ్ముడికే ఇచ్చింది. మనోడు ఇల్లు కట్టుకుంటా చేత కావట్లేదు. ఇప్పటికి వచ్చి నేను వస్తాను, ఇల్లు కట్టుకుంటావురా బాబు అంటే వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ఆ నాన్న చెరువులో పడిపోయాడు. అప్పుడు నాకు ఇవి ఎవరో కూడా తెలియదు. అప్పుడు చెప్తే నేను పలానా మారుతామా అని నేను గుర్తుపట్టేసాను. సంవత్సరం క్రితం జరిగిన సంగతే. అప్పుడు సన్నగా ఉండి నల్లగా ఉండి ముసలమ్మలాగా వచ్చింది. బాగుపడిందా లేదా నీ కూతురు? బాగుపడిందా లేదా? మీ ఆయనేడి? మీ ఆయన పేరేంటి? నీ పేరేంటయ్యా? ఇప్పుడు మీ కూతురు కర్రట్టుకుని వచ్చింది హైదరాబాద్. అప్పుడు నీకు తెలుసా? ఇప్పుడు కర్రట్టుకుని నడుతుందా? బాగానే ఉంది కదా? బాగుందా లేదా? బాగానే ఉంది. చప్పలు కొట్టండి. ఏమో నాకు. ఆమె నువ్వేనా తీసుకొచ్చింది? నీ పేరేంటి? అప్పుడు ఎట్లుందమ్మ? ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగోలేదు, ఇప్పుడు బాగుంది. మీ అమ్మ సాక్ష్యం చెప్పట్లే. వచ్చా సుందరం ఎవరు? మీరా? ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన ఆగస్టు నెలలో వచ్చాను. ఈయనెవరు? మదరా? ఏమైంది ఆవిడకి? చెవులో కర్ణబేరికి రంధ్రం పడింది సార్. ఇన్ఫెక్షన్ వచ్చి. మీ మదరా? ఏ ఊరు మీది? తిరువూరు సార్. తిరువూరు. ఓకే, ఇటురమ్మా.
ఇంతకుముందు వచ్చారు కదా, వచ్చామండి. అక్కడ నుంచి ఉన్నారు అప్పుడు మీరేనా? అవునండి. ఓకే. చెవిలో రంధ్రం పూడిపోయిందా? కొద్దిగా ఉందంటున్నారు. ఇంకా కొద్దిగా ఉందా? తగ్గింది సార్. ఇన్ఫెక్షన్ అంటే చీమ వస్తుందా? వచ్చేది రోజు అది తగ్గిపోయింది. నేను కూడా ముట్టుకోలేదు ఇవ్వండి. ఆవిడతో ఎట్లా అంటే అక్కడ పడిపోయారు ఆవిడే కదా? ఓకే. ఆమె నాకు 5 సంవత్సరాల నుంచి అయ్యా శివుడు 5 సంవత్సరాల చక్క నిలబడు అమ్మా. చెప్పండి త్వరగా. ఆపరేషన్ చేయాలన్నారయ్యా హాస్పిటల్కి వెళ్తే చెవులో నాకు ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడారు. ఏమన్నారు? ఏమని చెప్పారు? రష్ వస్తుందని చెప్పాను. చెవులో రష్ వస్తుందని చెప్పారు. రస్సి అంటే ఎక్కువ వస్తుందా కొంచెం వస్తుందా? తగ్గిపోయింది మీరు ప్రార్థన చేశాక. ఎన్ని సంవత్సరాలు బట్టి కారుతుంది అది రస్సి? 5 సంవత్సరాలయ్యా. ఈ తల్లి ఒకరోజు ఫోన్ చేశారు మాకు. చేస్తే మేము టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేన్నాం. చేసావా? చేశాను. ఎక్కడికి వచ్చానయ్యా ఆగస్టు నెలలో వచ్చి చేశానయ్యా. ప్రార్థన చేశారు. వెళ్ళిన తర్వాత కొద్దిగా అట్టే ఉందని మీకు ఫోన్ చేశానయ్యా. చేసిన తర్వాత రష్ తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఇక ఇంకేమన్నా మరి తేడా ఉందామో అని కొద్ది డాక్టర్ కలిశానయ్యా. మందులు ఏమి వేసుకోలేదు, ఇప్పటికి మాత్ర అన్నది వేసుకోలేదు. అయితే చూసి కొంచెం అమ్మ రష్ అంతా పూర్తి తగ్గిపోయింది, కొంచెం కొద్దిగా రంధ్రం ఉంది, హోల్ ఉంది కొద్దిగా అని చెప్పారయ్యా. ఇక మళ్ళీ వచ్చాను ప్రార్థన 5 సంవత్సరాల నుంచి. ఈ రస్సి కారుతుంటే ఏం చేస్తావు? అది పెడతావా? దూది పెట్టుకొని ఆ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటే తగ్గడం, లేకుంటే మళ్ళీ గారుతూనే ఉండేది అయ్యా. నొప్పి వచ్చేది. ఇక ఒక్కరో పని చేసినా నొప్పి వచ్చేది, రష్ వచ్చేది. మీరు ప్రార్థన చేశాక అదంతా తగ్గిపోయింది అయ్యా. ఆమె చప్పట్లు కొడతామా గట్టిగా. ఇప్పుడు ఆ రస్సి వాసన వస్తుందా? అప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా వచ్చింది, స్మెల్ వచ్చింది కదా, సిగ్గు అవుతుంది కదా ఎవరన్నా. ఏంటి వాసన వస్తుందంటే మురికి వాసన వస్తుంది కదా. చిన్నగా పూర్తిగా తగ్గిపోయింది. మైక్లో మాట్లాడు, ఓకేనా? పట్టుకోండి. దయచేసి కొంతమంది చెవులు చీమి రస్సి కారద్దే హోల్ ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు చెప్తారు ఆపరేషన్ చేయలేను, వద్దు ఇక్కడికి రావాలి, స్పాట్లో డ్రై అయిపోద్ది. వేస్తున్నాము ఆమె హోలీ స్పిరిట్. ఆమె సబ్బులుటి ప్రభుని కనపరచండి. లేవాలి. ఆమె ఆ చెవి చేపెట్టుకో. ప్రభువా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించినావు, ఇంకా ఆ హోల్ ఏదైతే ఇంకా కొంచెం ఉన్నదన్నారో అది కూడా పూర్తిగా నజరేస్తున్నాములో. ఆమేన్. ఇది వాటర్ లేవండి, వెళ్ళాలి. చిన్న తీసుకెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభుతో కలిసి మనం జీవిస్తే మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో, దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడో అది మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని వెంబడించటం నేర్చుకుందాం. దయచేసి ఈ సమయంలో మత్తయి సువార్తలో నుంచి 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 21 వచ్చింది. త్వరగా తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆయన అక్కడి నుండి వెళ్ళి 21వ వచనంలో మనం చూస్తున్నాం. దయచేసి చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన, చూడండి, ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. వెంటనే వారు తమ దోణులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఇక్కడ జబదయి కుమారుల గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు అక్కడ చేపలు పడుతున్నటువంటి సందర్భం అది. చేపలు పడుతూ ఉన్నారు. అయితే అక్కడ వారి యొక్క తండ్రి, అలాగే అక్కడ ఆయన దగ్గర పనివారు కూడా ఉన్నారు. తండ్రి ఉన్నాడు, పనివారు ఉన్నారు.
అయితే యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గర సమీపంగా వెళ్ళారు. ఆయన వాళ్ళతో మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 19వ వచనంలో ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు వారు అక్కడ ఏమి అన్నారు? మీరు నన్ను వెంబడించండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నన్ను వెంబడించండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ చేపలు పడుతూ ఉన్నారు. యేసుప్రభు ఏమని చెప్పాడంటే, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. మనుషులను పట్టే జాలర్లుగా అంటే ఆత్మలు రక్షించేవారుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మలను రక్షించేవారుగా మిమ్మలను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. వెంటనే వారు ఆ దోణెను, వారి తండ్రిని ఆ పనివారికి అప్పగించి అక్కడ విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుని వెంబడించటం మరి చాలా గొప్ప పని, గొప్ప కార్యము. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించటం చాలా గొప్ప కార్యము. యేసు ప్రభుని వెంబడించడం అనేది చిన్న విషయం కాదు. యేసు ప్రభుని వెంబడిస్తే చాలా మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందికి తెలీదు. యేసు ప్రభు నమ్ముకుంటారు, లోకంలో కూడా ఉంటారు, వాళ్ళకి ఏమీ దొరకదు, దక్కదు. దయచేసి గమనించండి. యేసు ప్రభుని వెంబడించేవారు, ఆయనను వెంబడించేవారు, ఆయనను సిలువనెత్తుకుని ఆయన వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. సిలువ దేనికి గుర్తుందంటే శ్రమలకు. చెప్పండి, దేనికి గుర్తుంది? ఇప్పుడు అన్ని చర్చిల్లో ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఇది శ్రమకాలము అని చెప్పి సిలువను గురించి చెప్తారు. శ్రమకాలము, శ్రమ. యేసుప్రభుని వెంబడించేవారు సిలువను ఎత్తుకుని ప్రయాణం చేయాలి. సిలువను ఎత్తుకుంటే ఇక ఇటు లెఫ్ట్ రైట్ ఎక్కడ చూడటలేదు, నేరుగా చూడాలి. గుర్రం చూడండి, ఎప్పుడైనా గుర్రానికి అంటే గంతలు అంటారు, అట్లనే కళ్ళకి ఇలా పెడతారు. అది స్ట్రైట్గా చూస్తుంది, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్కడ కళ్ళు మని ఉంటుంది దాన్ని మనం ఇలా తిప్పితే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఇట్లా తిప్పితే ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. స్ట్రైట్గా పెడితే స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దయచేసి గమనించండి. దాని అర్థం ఇంకా అటు ఇటు చూడటానికి లేదు. ఇక సిలువని ఎవరైతే పట్టుకుంటారో ఇక అటు ఇటు చూడకూడదు, ఒకవైపే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎటువైపు చూడాలి చెప్పండి? సిలువ, యేసునే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. కుడికి ఎడమకి వెనక్కి ఇక ఏముండవు, బ్యాక్కి వెళ్ళకూడదు. ఇక సిలువ ఎత్తుకున్నామంటే వెళ్ళిపోతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది మనుషులు లాభాలు కొరకు ఉంటారని నాకు అనిపిస్తుంది. ఆ లాభాలు ఆలోచన చేస్తారు, లాభమును ఆలోచన చేస్తారు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు అట్లాంటి ఆలోచన చేయకూడదు, లాభాలు ఆలోచన చేసుకోకూడదు. లాభములు ఏమి లాభము? ఇంకా వాక్యంలో కొంచెం ముందుకు వెళ్ళాక మనకు అవి వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించటం లాభం కోసం కాదు. లాభాలు ఈలోక సంబంధంగా వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి, ఆటి కొరకు కాదు. యేసు ప్రభుని వెంబడించేది. దయచేసి గమనించండి. వీరు యేసు ప్రభుని ఇద్దరు కూడా వెంబడించారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. అయితే వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభుని వెంబడించారు. మొత్తం ఉన్న పాటను వదిలేసి సమస్తం వదిలేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏమీ ఆలోచన చేయకండి. యేసు ప్రభు గురించి ముందుకు వెళ్ళే విషయాల్లో ఏ ఆలోచన చేయకూడదు, ఏం ఆలోచించకూడదు. దేవుని గురించి మనము ముందుకు వెళ్ళే విషయంలో ఏమీ ఆలోచన చేయకూడదు, వెళ్ళిపోవటమే. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోవాలి. అసలు ఇప్పుడు ఏమి ఆధిక్యత దొరుకుతుంది వాళ్ళకి? ఇప్పుడు చూస్తున్నాను. 10వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. 10:2 మత్తయి 10:2.
ఆ 12 మంది అపోస్తుల పేర్లు చూడండి ఇక్కడ వాళ్ళకి అది చూడండి. చదవండి చదవండి అయ్యా. 10 అధ్యాయము చదువుతున్నారా? 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను. చూడండి 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు, సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, ఓకే, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క బెనిఫిట్ ఏంటంటే, మొదటిగా గమనించాలి, మనం ఆ లాభాల కోసం అంటున్నాం కదా, లాభాలు ఏంటి చూడండి. ఆయన ఎప్పుడైతే వాళ్ళు వెంబడించారో ఆ అపోస్తుల జాబితాలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. మనకు కూడా మనందరి పేర్లు దేవుడు జీవ గ్రంథంలో రాయించాడు. అర్థమైందా? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళ పేరు ఎక్కడుంటుంది? జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అర్థమైందా? జీవ గ్రంథంలో ఉంది మన పేరు. ఇక్కడ గమనించండి, నీవు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు బాప్తిసం తీసుకున్నావు ఆయన దేవుడని. అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది. ఓకే, అక్కడికి అయిపోయింది, ఆగండి. అయితే జీవ గ్రంథములో పేరు రాయబడుతుంది. బాప్తిసం తీసుకున్నప్పుడు మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అయితే నీ ప్రవర్తన బాగుండి, నీ నడవడిక బాగుండి, నీ ప్రవర్తన బాగుంటే జీవ గ్రంథంలో ఉంటుంది నీ పేరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆరు నెలలు అన్నం తినని మనిషి, నడుములో శక్తి లేదు, ఇట్లా ఉంగిపోయి అలా పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అనగానే ఎగిరిపడి అప్పటికప్పుడే శక్తి బలం వచ్చింది. ఇప్పుడు 30 కరెంట్లు పెట్టించుకున్నాను నేను. రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడికి పంపించాడు అయ్యగారి కాడికి. వస్తే బాగుపడుతుంది. అంతేనా? ఏం చేస్తా చెప్పాడు, నా కన్నా తండ్రి లాగా చెప్పాడు నాకు. ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా. అమ్మా ఎట్లా ఉన్నావు ఇప్పుడు? ఇప్పుడైతే బాగా చాలా వీక్. కోడలు ఎక్కడ ఉంది? ఈమెకి ప్రాధాన్యత ఎగిరి ఈవిడి స్టేజ్ నుంచి అట్లా కింద లోపల పడిపోయిందండి. ఈమె ఇప్పుడు బాగున్నావు కదా? అన్నం ఎన్ని రోజులైంది తినక? అమ్మ 4 నెలలు అయింది సార్. 6 నెలలు సార్. 6 నెలలు అన్నం తిన్న మనిషి పోయిన వారమా? ఎప్పుడు వచ్చారు మీరు? శనివారం సార్. ఈమెకి ఏమేమి రోగులు ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. అలాంటి మనిషి ఎన్ని నెలలు తినలేదమ్మా అన్నం? 4 నెలలు తినలేదు సార్. ఎన్ని నెలలు తినలేదయ్యా? 6 నెలల. ఎవరిది కరెక్టో మరి నాకు తెలియదు, కానీ ఈమె చూడు ఇప్పటికే ఇట్లా ఉంది కదా. అసలు ఆ రోజు అయితే నిలబడలాటానికి కూడా శక్తి లేదు. అవును సార్. ఎవరు వచ్చిందా? సార్ ఒంగోలు నుంచి. నీకేమనిపించి తీసుకొచ్చావు అమ్మనే? మీకు కార్డు వస్తే బాగుపడుతుందని తీసుకొచ్చాను. అంతేనా? ఏం చేస్తావు నువ్వు? ఆటో డ్రైవర్ సార్. ఓకే, విశ్వాసంతో వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు. తల్లిని 6 నెలలకు అన్నం లేదు, ఇంత నడుముతో అస్సలు అల్లాడిపోయి ఆ బాధలు చెప్పదు, ఇలా వంగిపోయి నిలబడతా కూడా లేదు. ఇటు తిరుగు పట్టుకోండి. అమ్మా ఏం పేరు నీ పేరు? పేరు మంచి పేరు ఉంది కదా. ఆమె జాగ్రత్త, ఆమె జాగ్రత్త. ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు జాగ్రత్త. చిన్న చప్పులు కొట్టండి గట్టిగా. 6 నెలలు అన్నం తినని మనిషి, నడుములో శక్తి లేదు, ఇట్లా వంగిపోయి వాళ్ళు పట్టుకుంటే పరిశుద్ధాత్మ నాలో ఉండేలా అనగానే ఎగిరిపడి అప్పటికప్పుడే శక్తి బలం వచ్చింది. ఇప్పుడు భోజనం తిన్నావా తల్లి? సారా పర్వాలేదా? ఇల్లమ్మా ఇంకేంటి ఏమని చెప్తావా? 30 కరెంట్లు పెట్టించుకున్నా నేను. పెట్టించుకున్నావా? 30 కరెంట్లు పెట్టించుకుంటున్నా. రెండోసారి వచ్చిందని నా దేవుడు ఇక్కడికి పంపించాడు అయ్యగారి కాడికి. మా అక్క తీసుకొచ్చింది. హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడికి వచ్చినాక నాకు మోషన్ ద్వారాగా పోయింది. అయ్యగారికి కూడా 2 సార్లు ఫోన్ చేశాను. ఎవరికైనా అంతే, మోషన్ ద్వారాగా నాకు విడుదల వచ్చింది. అయ్యగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుక్కోలేదండి, ప్రార్థన చేశాడు.
అవును అయ్యగారు. చేశానా? నేనేనా? కారులో ఉండి ఫోన్ చేశాడు, ప్రార్థన చేశాడు నాకు. అమ్మ బలి ఉంది కదా ఇప్పుడు. కారులో ఉండి ఫోన్ చేశాడు. 30 కరెంట్లు పెట్టారంటే మనిషి ఎంత వీక్ అయిపోతారో తెలుసు మీకు. ఇంకో మాట చెప్పాడు తెలుసా, అమ్మ సగ్గు బియ్యం జావ కాసుకుని తాగని నెమ్మదిగా చెప్పాడు. నాకు కన్నా తండ్రి లాగా చెప్పాడు నాకు. థ్యాంక్ యూ. ఇట్లాంటి దైవజనుడు మనందరికీ ఉండాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా. ఇంకెదురులేదు ఏమ్మా. నీ పేరు శారా, ఏ ఊరి మీది? ఒంగోలు సార్. ఒంగోలు. నేనున్నా, ధైర్యం ఉండు. అవి ఏమి ఉండవేక ఫుల్. తల్లి నువ్వు చెప్పు. మా అత్త స్వస్థ పొందుకుంది, మాకు అదే సంతోషంగా ఉంది. చాలా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నువ్వు చాలా ప్రమాదం అయిపోయింది అనుకున్నా. నీకు ఏం కాలేదు కాలేదు, దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇట్లా స్టేజ్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రాధాన్యత ఎగిరి అది ఆ ఎల్ఈడి స్టేజ్ మీద పడి కింద పడి ఇంకేమన్నా అయితే కదా, నాకు గుండె దడొచ్చేసింది. కానీ పిల్ల అయితే చాలా విశ్వాసంతో ఉంది అభిషేకంలో. ఆమె చిన్న గాడ్ బ్లెస్ ఉన్నాను. చెప్పు. మీకు రావాలా గర్భాలు వస్తుంది, ఇక్కడికి వచ్చాక రాపోవటం ఉంటుందా? వెళ్ళిపోండి, అడుగు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. యోబు. మార్తమ్మ మీరేనా? కడుపులో గెడ్డ ఉందమ్మా, గెడ్డ ఉందా? ప్రభా మార్తమ్మ కడుపులో గెడ్డ, యూరిన్ వైట్ బ్లీడింగ్ అవుతుంది, కడుపులో నొప్పి. ఆమేన్. ఎంతకాలంగా అట్లా అవుతుంది? నాకండి క్యాన్సర్ వచ్చి 5 సంవత్సరాలు అయింది అన్నారండి. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళకుండా భయం వేసి నాటు మంది వాడాను. వాడితే బ్లీడింగ్ ఆగిపోయిందండి. బ్లీడింగ్ ఆగిపోయాక సర్లే తండ్రి నువ్వు ఉన్నావని ఆగిపోయాను. ఇంతలో కోళ్ళ చనిపోయిందండి. కోళ్ళ చనిపోయిందా? చిన్నపిల్లలు. ఓకే. నడుములో కూడా నొప్పి ఉంది దేవుడికి, నడుములో భయంకరంగా ఉంది నొప్పి. ఆమేన్. ఓకే. నడు ఏసయ్య అనుకుంటా. నడు. ఇప్పుడు దాకా వీళ్ళు పట్టుకుని తీసుకొచ్చారు. ఇది మీ మదరా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడ? ఓకే. ఆమెకి మొత్తం నీరసమైపోయి అన్నం తింటలేదా? అస్సలే. ఆమెకి టాయిలెట్లు కూడా ప్రాబ్లం ఉంది, తర్వాత గ్యాస్ కూడా ఉంది ఆవిడకి. దీంట్లో మీరేం రాయలేదు అవన్నీ? గ్యాస్ అత్తమాలు వెళ్ళిపోతుంది ఆవిడ, తెలుసా? అవునా? దీంట్లో ఏం రాయలేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మార్తమ్మ చేతులు పైకెత్తు, ఏసయ్యా అనుకుంటారా? ఆమేన్. ఏంటి ఏం బాధపడకు. ఇప్పుడు తగ్గిపోద్ది, వాసన వస్తుందా? తగ్గిపోద్ది. ఆమేన్. చూడమ్మా, నన్ను చూడు, అట్లా చూడు, చేతులు దించుకో. ఏసయ్యా నీకే స్తోత్రం. ఆ చేతి మీద పడితే కెమెరాకి అర్థం వచ్చేసింది ఆవిడ. మార్తమ్మ అంతేనా? నువ్వు లెగ్గు అయిపోయింది మొత్తం. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమె మైకి పెట్టు. నడుములో నొప్పి పూర్తిగా తగ్గిపోయి చూసుకో. పూర్తిగా తగ్గిపోయింది నడుములో నొప్పి. తగ్గిందండి, ఇక్కడ బాగా వస్తుంది. ఇది గెడ్డ ఉందన్నావు కదా, అది కూడా ఉండదు, కరిగిపోద్ది, ఇప్పుడే కరిగిపోద్ది యేసు నామములో. ఆమె మోకాళ్ళ మీద పడుతుంది. అసలు తిండి లేదు, ఏమి లేదు ఈ మనిషికి. ఎన్నాళ్ళైందమ్మా తల్లి కూతురు ఇట్లా? ఈ రోజు లేదండి, ఆకలి లేదండి, బాత్రూమ్ లేదు, ఆకలి లేదండి. ఇప్పుడు తిండి తినక ఎన్నాళ్ళైంది? అవుతుందండి 5 నెలలు. 5 నెలలు బట్టండి. 5 నెలలు బట్టి అలాగే ఉంటుందండి. ఎవడే నన్ను బాగుపడతాడు అనుకుంటే జావదా విశ్వాసంతోనా? అదే పట్టేసి కాళ్ళు మొత్తం లూజ్ అయిపోయినాయి. ఆమేన్. మార్తమ్మా ఏమంటావు? నడుము నొప్పి తగ్గిందండి. ఈ కడుపులోనే కొద్దిగా. కడుపులో ఏముంది? ఏముంది? గడ్డ ఉంది అన్నారండి. ఏది ఇప్పుడు ఉందా చూసుకో, చూడు. గడ్డ ఉందా? లేదండి, బాగా పైకి పొడిచేది ఇది వరకు, ఇప్పుడు కొంచెం మెత్తబడుతుంది. పొడిచేసేదా? కడుపులో గడ్డ ఎంతకాలంగా ఉంది? 5 సంవత్సరాలు మట్టండి. పట్టుకో జాగ్రత్త. ఆమేన్. ఓ మై గాడ్. దూరంగా నువ్వెవరు? భార్య. ఆమె భార్య నువ్వు? ఇక్కడికి వచ్చాక మాటలు భార్య చేస్తున్నారు. రోజు ఉండేదో లేకుండా కడుపులో నిప్పు వచ్చేస్తుంది. ఏది చూడు, గడ్డ ఉందేమో చూడు. ఆయన భార్య ఈయన ఉందా? కొడుకు మెత్తబడిపోయిందా? అయిపోయిందా? కొడుకు మెత్తబడిపోయిందా? నేను ఎక్కువ, డాక్టర్లు ఎక్కువ? మీరు ఎక్కువ. ఎందుకంటే అబద్ధం చెప్తున్నావా? అబద్ధం కాదు. ఏంటి అబద్ధం కాదు?
మరి నేను ఇక్కడికి వచ్చాను బాబు తీసుకెళ్ళి. మరి లెగు ఆమేన్. నీకు బలం వచ్చిందా లేదా? ఉంది బాబు, దాని మీద పర్లేదు. మీ ఆయన ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? మంచోడేనా? మంచోడేనా బాబు. ఈమె మా అమ్మ ముగ్గురు పెట్టుకోండి. ముగ్గురు దగ్గర ఉండండి. చూడండి ఏంటి మార్తమ్మ వెళ్ళిపోతున్నావేంటి? ముఖం మంచిగా అయిపోయింది కదా, నడకొచ్చేసి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? సాక్ష్యం చెప్పవా? ఎంత మంచిగా వెళ్ళిపోతుంది. బ్లడ్ కూడా ఇప్పుడు నీకు శక్తి వచ్చేసింది. కడుపులో ఎంత ఉండే గడ్డ ఎంత ఉండేది? బాబు ఇదంతా రాయేసి కట్టేసినట్టు రాయిలాగా ఉంది. ఇప్పుడు మెత్తగా అయిపోయిందా? మరి ఇప్పుడు నడు అందరి ముందు. ఇప్పుడు ఆ కూతురు వాళ్ళ మీ ఆయన నువ్వు అలా ఆయనవా? నేను అలా ఆయన్ని ఆటలేదు. ఆయన మాట కంగారు పడతాడా? మంచోడే కదా, చాలా మంచోడు కదా. అందరికీ చెప్పు, నేను మంచోడా, డాక్టర్లు మంచోడా? ఎవరైనా డాక్టర్ గారి కన్నా మీరే పరమ డాక్టర్. నేను ఏసై పరమ డాక్టర్, ఆయన కొడుకు, నేను ఆయన కొడుకుని. అసలు ఇప్పుడు నిలబడలేకపోయావు కదా, అసలు లెగలేకపోయాను. ఇద్దరు మనుషులు లేక తీసినా లెగలేకపోతున్నాను. విన్నారా? ఇక బాగా అయిపోయింది, వెళ్ళిపోతున్నాను ఆయన అనుమూల. నేను 5 నెలలు అయింది అన్నం తిని. ఎంత? 5 నెలలు అవుతుంది. అస్సలు తింటలేదా? ఇప్పుడు అన్నం తినిపించేస్తాం. అసలు కడుపులో గడ్డ బాగా ఇబ్బంది పెట్టేదా? పెట్టేసి నడుము పోటండి. ఇప్పుడు లేదు కడుపులో గడ్డ. చప్పులు కొట్టండి. కడుపులో గడ్డ లేదు, ఉందా? ఇదంతా రాయిలాగా ఉంది. నడుమైతే గుంజుడు. అర్థమైందా? తర్వాత నీకు గ్యాస్ వెళ్ళిపోతుంది. దాంట్లో రాయలేదు మీరు. గ్యాస్ వెళ్ళిపోతుంది. ఒకటే గ్యాస్ వెళ్ళిపోతా ఉంది. తర్వాత నీకు ఇందాక టాయిలెట్ లో ఒక నరం గుంజింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది. అది తగ్గిపోయిందా లేదా? ఇందాక దాకా నరము గుంజేసింది ఒకటే, ఏది టాయిలెట్ కాడ. ఇప్పుడు గుంజుతుందా? లేదు కదా. నడు 2 గంటలే, 2 నడుకులు చప్పలు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇట్లా ఈ మనిషిని సిగ్గుపడుతుంది. ఏం చూస్తావు? టీవీలో ప్రతిసారి మా అమ్మ పెట్టుకుని అయ్యే చూస్తా ఉంటావా? తీసుకెళ్ళండి ఒకసారి. అమ్మంటదా? 5 నెలలు అయిందంట తల్లి అన్నం తినక. 5 నెలలు మట్టి అన్నం తినలేదండి. ఇప్పుడు తినేస్తారు ఇక్కడ. ముగ్గురు పట్టుకోండి. ఆమె జాగ్రత్త వెళ్ళిపోండి. ఏరులు కనపడొద్దు. ఆమె తీసుకుని వెళ్ళిపోండి. కాబట్టి దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.